హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య టాక్స్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. 1 కేజీ లివర్ తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం చేసుకునే చిన్న చిన్న పీసెస్ ఏం డస్ట్ ఏం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే దాన్ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే మనం చేసుకునే కర్రీ కూడా చాలా స్మెల్ వస్తుంది. సో మనం చేసుకునే లివర్ మొత్తం అంతా పీసెస్ చాలా నీట్గా ఉండాలి. నీట్గా క్లీన్గా మనం చేసుకోవాలి. అలానే ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం కట్ చేసుకున్న మీట్ అంతా దాంట్లో వేసుకుని శుభ్రంగా నీట్గా ఒక 2 to 3, 4 వాషెస్ చేసుకోవాలి. ఎందుకు వాష్ చేసుకోవాలి అంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం అంతా మనం ఆ వాటర్ త్రూ పోగొట్టుకోవాలి. అలానే మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ మీట్లో కొంచెం సాల్ట్ వేసుకుని, ఉప్పు రాక్ సాల్ట్ అంటాం కదా, దాన్ని వేసుకుని బాగా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా పోయేలాగా 1 or 2 times మనం బాగా నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మొత్తం నీట్గా మనం వాష్ చేసుకుని పెట్టుకున్న లివర్ని తీసుకుని, నీట్ చేసుకున్న లివర్ని తీసుకొని దాంట్లో 2 tablespoons ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అంటే మీకు తగినంత అలా చెప్పచ్చు. ఎందుకంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే 2 tablespoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, కారపొడి, అది 2 tablespoons వేసుకోవాలి. అలానే మనం దీంట్లో 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే 1 tablespoon ఆఫ్ చికెన్ మసాలా, నేను ఎంటీఆర్ చికెన్ మసాలా తీసుకున్నా, అది 1 tablespoon వేసుకున్నాను. దీన్నంతా మనం చాలా అదంతా కలిసిపోయేలాగా మనం చేసుకున్న కారం ఇదంతా దానికి ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం ఎందుకు వేసుకోవాలి అంటే ఆ ముక్కకి మనం వేసుకున్న మసాలా అంతా బాగా పట్టి మనం చేసుకునే గ్రేవీ ఏదైతే ఉందో దానికి చాలా వరకు టేస్ట్ ఇస్తుంది. అందుకే దీంట్లో ఖచ్చితంగా 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుని మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. మిక్స్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఓన్లీ 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రీవియస్ చేసిన మ్యాగ్నెట్లో ఆల్రెడీ మనం 3